ప్రతివాడు ప్రతిపక్షంలో ఉన్నవాడు ఎదుటివాడు చేసే నిరంతర ప్రయత్నం ఏంటంటే బలంగా ఉన్న మన యొక్క నైతికతని దెబ్బతీయడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నిన్నగా మనం చూసారు అంబేద్కర్, అది నాలాంటాడు కాబట్టి తట్టుకున్నాడు. అదే మామూలాడైతే ఏమయ్యేవాడు పరిస్థితి. మనం అనని దాన్ని అన్నట్టు పెట్టి ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో పెట్టి దాన్ని ఎక్కడెక్కడో తిప్పి ఈయన విగ్రహాన్ని పడగొడతారంటే విగ్రహాన్ని పడగొడతామనే మాట చిన్న విషయం కాదు. నాకు కాదు ఏంటంటే మా తండ్రి గారు ఇచ్చిన అదృష్టం ఏంటంటే ఈ వ్యవస్థలో ఎక్కడో చోట మనల్ని అభిమానించేవాళ్ళు ఉంటారు. అధికారం లేకపోవచ్చు కానీ మనల్ని అభిమానించే వాళ్ళు ఆఫీసర్లు చాలా మంది ఉంటారు. సహజంగా ఏంటంటే రాజకీయాల్లో కేసులు అనేవి మేము ఎదురెదురు కేసులు పెట్టుకుంటారు రాజకీయాల్లో. ఈ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి కానీ అటువంటి వాడు కాదు. మనల్ని ఏ విధంగా భూస్థాపితం చేయాలో అన్ని విధాలుగా చేస్తారు. డైరీ అప్పుడు కూడా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న టీవీలు ఛానల్స్ అన్నిటికీ ఫోన్ చేసి ఒక పెద్ద రోజుకో అనధికారమైన రిలీజ్ ఇచ్చి ఇదిగో ఈ డైరీలో ఇన్ని 100 కోట్లు తిన్నాడు, ఇలా తిన్నాడు, అలా తిన్నాడు అని ఇచ్చిన నాకు చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఎవరు వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు అధికారికంగా ఇస్తే ఇవ్వండి మేము వేస్తాం, అనధికారికంగా మీరు ఇస్తే మేము వేయలేము. రేపు ఏదైనా మా మీద కేసులు వస్తే మా వల్ల కాదు. ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాశారు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. అతను కూడా నాకు తెలిసినాడే కాబట్టి రాస్తే ఫోన్ చేసి చెప్పారు, నీ మీద నేను కేసు వేస్తాను రా బాబు అంటే నాకు పొరపాటు అయింది, మీరు ఇది చేయొద్దని చెప్పి వాళ్ళు దీంతో మాట్లాడి మేము ఫర్దర్ ఎప్పుడు రాయమని చెప్పారు. కాబట్టి మీ అందరూ ఏమనుకుంటారంటే నేను ఏదో చాలా పని లేకుండా చాలా ప్రశాంతంగా ఏదో నేను ఊరికి దేశం మీద తిరుగుతాను అనుకుంటారు. నేను ఏ రోజుకు ఆ రోజు నేను పొద్దున్నే నిద్ర లేసిన తర్వాత పడుకునే వారికి ఎవడు ఎటు ఏం చేస్తున్నాడు, తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాడు వైసీపీ నాయకుడితో ఎవడు కలిశాడు, వైసీపీ నాయకుడు ఏ తెలుగుదేశం పార్టీ వాడితో కలిశాడు, వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు, ఏంటి వాళ్ళ వ్యూహం ఏంటి. ఎందుకంటే మనకు ఇంట్లో శత్రువులు ఉన్నారు, బయట శత్రువులు ఉన్నారు. కాబట్టి నేను ఒక్కడితో యుద్ధం అయితే ఎదురు యుద్ధం చేయొచ్చు, నేను ఇంట్లో వాడితో చేయాలి, బయట వాడితో చేయాలి. కాబట్టి నేను కోరేది ఏంటంటే మీ అందరికీ ఒకటే లక్ష్యం ఉంటది, మీ ప్రాంతాల్లో మీరు పనిచేయడం అనేది. నాకు నేను 100 రకాలుగా పని చేసుకోవాలి. కాబట్టి మీరు పని చేస్తే నా పని భారం తగ్గించినాడు అవుతారు. కాబట్టి నేను చెప్పానా చెప్పలేదా అనేది కాదు, మీరు పని చేయండి. మీ దృష్టిలో వచ్చిన ఏ విషయమైనా నాకు చెప్పండి, అది ఒకటే నేను కోరుకునేది.